లేదండి, మా పిన్ని చాలా తెలివైంది. ఏదో ఒక రోజు 7 కొండల్ని గట్టిగా నిలదీస్తుంది చూడండి. ఆ రోజు వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అవునండి, ఏ రోజైనా పాపం పండగ తప్పదు. ఆ రోజు పొట్టి బాబాయ్ పని అవుట్. ఆ 7 కొండలేంటండి? తప్పు చేసుకోవడం అంత ధైర్యంగా ఉంటాడు? మూర్ఖుడు మొండివాడు రాజు కంటే బలమైన వాడు అంటారు కదా. మోసాలు చేయటం, అబద్ధాలు చెప్పడం వాళ్ళకి బాగా అలవాటైనట్టుంది. అవునండి, వాళ్ళు బాగా ఆర్తేరిపోయినట్టున్నారు. అందుకే ఇంతగా బ్రతికిస్తున్నారు. అయినా రేపు పొద్దున బ్యాంకు నుంచి డబ్బులు ఎలా తీసుకొస్తారండి? అసలు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందో లేదో. రోజుకొక మాట చెప్పి చిన్నత్తయ్యని ఏమారుస్తున్నారు. పాపం మా చిన్నత్తయ్య ఏమో వాళ్ళ మాటలు నమ్మేస్తుంది. లేదండి, మా పిన్ని చాలా తెలివైంది. ఏదో ఒక రోజు 7 కొండల్ని గట్టిగా నిలదీస్తుంది చూడండి. ఆ రోజు వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. కరెక్టేనండి, ఏ రోజైనా పాపం పండగ తప్పదు. ఆ రోజు పొట్టి బాబాయ్ పని అవుట్. మమ్మీ, డాడీ ఏం చేస్తున్నారు? మంగా, నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? నువ్వెళ్ళు. ఈ రూమ్ ఎందుకు ఇలా డెకరేట్ చేస్తున్నారు? ఇవన్నీ తర్వాత చెప్తానులే గాని నువ్వు గదిలోకి వెళ్ళి ఆడుకోపోమ్మా. ఆడుకోవడానికి నా దగ్గర ఏం లేవు. ఇదిగో నా మొబైల్ తీసుకుని చూసుకుంటూ ఉండు. థ్యాంక్ యూ డాడీ. డోర్ క్లోజ్ చేయి. సారీ అండి, చూసుకోలేదు. ఏమండి, ఒకసారి తలలు ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంటారు కదా, అది నిజమేనా? రెండోసారి ఢీ కొట్టుకుంటే రావంటండి. కొమ్ములతో ఉంటే మనం చూడడానికి బాగుండవండి. ఆల్రెడీ మనకు కనిపించని కొమ్ములు వచ్చాయని మా పిన్ని అంటోంది. ఇప్పుడు కనిపించే కొమ్ములు కూడా వస్తే అమ్మో ఇక అంతే. ఏంటి ఇప్పుడు? మనం మళ్ళీ ఓసారి ఢీ కొట్టుకోవాలంటారు, అంతే కదా? అవునండి, మీకు అభ్యంతరం లేకపోతేనే. కొమ్ములు రావటం మంచిది కాదేమో, ఢీ కొట్టుకుందాంలేండి. దివి గారు, ఈ ఫ్లవర్స్ అనేది సర్దిస్తాను కానీ మీరు ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే. ఏయ్ దివ్య, నన్నే పట్టిద్దాం అనుకున్నావా? ఆడదానివి నీకే అంత తెలివితేటలుంటే మగాడిని నాకెన్ని తెలివితేటలుండాలి? నన్ను నువ్వు పట్టించటం కాదు, నీ ఫోనుతో నిన్నే ఇరికించబోతున్నాను. ఈరోజు నేను కొట్టబోయే దెబ్బతో నువ్వు నీ మొగుడు అత్త వీధిని పడటం ఖాయం. పదండి.
కాసేపట్లో నీ పని గోవిందా గోవిందా. నా కూతురికి అల్లుడికి జరుగుతున్న తొలి రాత్రిని నువ్వు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టబోతున్నావని నిన్ను ఇరికిస్తా, ఈ ఇంటి నుండే గెంటే ఇస్తా. యా ఒక్క నిమిషం. ఈ ఫార్మాలిటీస్ అవసరమా? అవసరమే. సమయాన్ని నిలపమందే మీరు సగం పాలు తాగి నాకు సగం ఇవ్వండి. ఆగమన్నది తనువాగనన్నది. తరువాత విడువదనుకో
ఒక్క నిమిషం. లైట్ ఆఫ్ చేయలేదు. సారీ. ఒక్క నిమిషం. ఈ ఫోన్ మా వదింది. కెమెరా ఆన్ చేసిందండి. అంటే మన ఫస్ట్ నైట్ మీ వదిన ఫోన్లో రికార్డ్ చేస్తుందన్నమాట. దివ్యక్క ఎంత నీచానికి దిగజారిందండి. మన ప్రైవేట్ విషయాన్ని ఛీ, దివ్యక్క సోషల్ మీడియాలో వైరల్ చేయాలనుకుంటుంది. ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం పదండి. అమ్మా, కుమారి, ఏమైందమ్మా? ఏమైంది కుమారి? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్తానమ్మా. దివ్యక్క, దివ్యక్క, నేను నీకే ద్రోహం చేశానక్క. తోడబుట్టిన అక్కల నిన్ను
కుమారి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా బంగారు తల్లి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు కుమారి, ఏం జరిగిందో చెప్పు. నా నోటితో నేను చెప్పలేనమ్మా, ఆయన అడగండి. దీపు ఏమైందిరా? చెప్పండి అల్లుడు గారు, ఏమైంది? మా అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అల్లుడు గారు? మీరేం చేశారు? నేనేం చేయలేదండి. మా ఫస్ట్ నైట్ వీడియోని వదిన ఫోన్లో షూట్ చేయాలనుకుంది. ఏమంటున్నారో దీపు? వదిన ఎందుకు అలా చేస్తుంది? చేసింది బావగారు. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. బావయ్య గారు, మీరే చూడండి వీడియో. బావగారు, ఆ ఫోన్లో ఏముంది బావగారు? చెప్పండి అన్నయ్య గారు, చూడకూడదు ఏమైనా ఉందా? చెప్పాను కదమ్మా, మా తొలి రాత్రిని దివ్యక్క ఫోన్లో వీడియో తీసిందని. అందుకే కావాలని తన ఫోన్లో కెమెరా ఆన్ చేసి మా గదిలో సీక్రెట్ గా పెట్టింది. దివ్య, ఈ ఫోన్ నీదేనా? నాదే మావయ్య. ఎంతకు తెగించావే? వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఫోన్లో రికార్డ్ చేస్తావా? ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉంటుందా?